నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసులకు రైన్ కోట్లను అందించిన సంఘ సేవకుడు దినేష్ ముదిరాజ్. వర్షాకాలంలో పోలీసులు 24 గంటల సేవలు అందిస్తున్నారన్న ఏసీపీ దేవేందర్. మంచిర్యాల జిల్లా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పర్యటన. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. నగరి ప్రభుత్వ వైన్ షాప్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల నుండి 5,30,000 రూపాయల రికవరీ. సిరిసిల్లలో పూర్తిగా నీట మునిగిన నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం. లోతట్టు ప్రాంతంలో కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శ. కొమరం భీం జిల్లా చింతలమందల జలపాతంలో యువకుడి గల్లంతు. సెల్ఫీ దిగుతూ నీటి ప్రవాహానికి గల్లంతు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముందుండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో సేవలందించిన 150 మంది పోలీసులకు ప్రముఖ సంఘ సేవకుడు దినేష్ ముదిరాజ్ రైన్ కోట్లను అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కోఠి సుల్తాన్ బజార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ భిక్షపతితో పాటు దినేష్ బృందం పాల్గొని పోలీసులకు రైన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ దేవేందర్ మాట్లాడుతూ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో పోలీసుల సేవలు ఎంతో అభినందనీయమని, వర్షాకాలంలో కూడా పోలీసులు 24 గంటల సేవలు అందిస్తున్నారన్నారు. తమ సేవలను గుర్తించి పోలీస్ సిబ్బందికి రైన్ కోట్లు అందించిన దినేష్ ముదిరాజ్ను అభినందించారు. కరోనా 3వ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మాస్కులు, శానిటేషన్, సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో శ్రమిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులకు తన వంతు సహాయం చేయడం సంతోషంగా ఉందని దినేష్ ముదిరాజ్ తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా నిరుపేదలకు అన్నదానం, పలు సేవా కార్యక్రమాలు కొనసాగించారని పేర్కొన్నారు. సమాజానికి తన వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారని దినేష్ స్పష్టం చేశారు. देखो भैया इधर देखिए सर. मैडम ఓకే అన్న వెళ్ళిపోండి అన్న బిస్మిల్ ఓకే 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 అన్న అలా పంపిస్తారు అన్ని హటో 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 రైట్ రెస్పాన్స్ మీకు చేరువడు వాడగా ఉంటామని దినేష్ ముదిరాజ్ గారు మరియు ఈ బుక్స్ సెల్లర్స్ దీని వెనుకన్న ఈ కార్యక్రమానికి సక్సెస్ కావడానికి ముందున్న ప్రతి ఒక్కరికి మా సుల్తాన్ బజార్ డివిజన్ తరఫున ధన్యవాదాలు అనేది మనము సృష్టిస్తున్నది కాదు, కానీ వీ కెనాట్ బికమ్ ఏ మీడియా. మనము మన ద్వారా ఇంకొకరికి దాన్ని వర్తించకుండా ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చే థర్డ్ వేవ్ కూడా వస్తుంది అనేది అంటున్నారు. సో జాగ్రత్తగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్లూ ఎక్కువగా ఉంటుంది, తడిసిపోయినా జలుబు చేసిన. సో ఫ్లూను మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాస్క్ కంపల్సరీ అవసరం. మాట్లాడలేమని మాస్క్ వేయడం జరిగింది, అదర్వైజ్ మాస్క్
మంచిర్యాల జిల్లా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. మంచిర్యాల పట్టణంలో రామ్నగర్, ఎన్టీఆర్ కాలనీలను ఎమ్మెల్యే పరిశీలించారు. జోరు వానలోనే పలు కాలనీల్లో పర్యటిస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ ఎమ్మెల్యే ప్రజలకు భరోసా కల్పించారు. కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, పట్టణ అధ్యక్షులు గాది సత్యం తదితరులు పాల్గొన్నారు. అంతా ఇది సీసీ రోడ్ నాతో వాళ్ళు అవుతారు సార్, వాళ్ళు అవుతారు సార్, అలాగే మీరు ఎవరైనా బయటకు వస్తారా? మీరు బయటకు వస్తారా? మీరు బయటకు వస్తారా? ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఇక్కడ బోట్ ఉంటుంది కదా, మీరు బయటకు రండి. కావాలంటే ఉండడానికి కిందలకి అవకాశం లేకపోతే అక్కడ పద్మనాయక చెప్తా ఉండండి. భవన నిర్మాణం కాదా అక్కడ రాండి. టిఫిన్ ఉంటుంది, భోజనం కూడా ఈ భవన నిర్మాణాలు ఉంటుంది. ఇంకో ఉండదొస్తుంటే పద్మనాయక చెప్తాం, అక్కడ ఫంక్షన్లు కూడా మీరు ఉండే అవకాశం చూపిస్తాం. అర్థమైందా? చెప్పండి. మీరు ఫోన్లు వస్తే కింది వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది, మీరు ఫోన్ చేసి చెప్పండి. భవన నిర్మాణంలో టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు. ఇంకైనా ఉండదొస్తుంటే పద్మనాయకులు మేము చెప్తాం, అక్కడ ఉండే అవకాశం చూపిస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ భవన నిర్మాణం కాడ టిఫిన్ ఉంది, భవన నిర్మాణం కాడ 11:30కు భోజనము, భవన నిర్మాణం కాడ భోజనం ఉంటుంది. అర్థమైందా? పత్తికొండ నియోజకవర్గం మధ్యకర మండలం ఎడవల్లి గ్రామ సర్పంచ్గా తెలుగుదేశం పార్టీకి చెందిన కల్పన ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. జగనన్న కాలనీలో విద్యుత్ స్తంభాల కొనుగోలుకై గ్రామ సెక్రటరీ సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని పోలీస్ స్టేషన్లో కల్పన ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ మహిళా సర్పంచ్గా ఎన్నికైన తన పట్ల నిర్లక్ష్య భావాన్ని గ్రామ పంచాయతీ అధికారులు ప్రదర్శిస్తున్నట్లు ఎడవల్లి గ్రామ సర్పంచ్ కల్పన తెలిపారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ముఖ్యమైన పుస్తకాలన్నీ గ్రామ సెక్రటరీ తన వద్దే ఉంచుకున్నట్లు సర్పంచ్ ఆరోపిస్తున్నారు. నా సంతకాన్ని సెక్రటరీ మేడం వారైన కొన్నూరం సారు మరియు రేణుకా మేడం ఫోర్జరీ చేయడం జరిగింది. 3వ తేదీన ఏప్రిల్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం జరిగింది. అదే తేదీన నాకు ఏ విషయం తీర్మానం. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండల పరిధిలోని గాండ్లకండ్రిగా ప్రభుత్వ వైన్ షాప్ సూపర్వైజర్ షణ్ముగంను కత్తితో బెదిరించి నగదు దోపిడీకి పాల్పడ్డ నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి 5,30,000 రూపాయలను రికవరీ చేశామని పుత్తూరు డీఎస్పీ డాక్టర్ డిటి యశ్వంత్ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. చాకచక్యంగా నిందితులను పట్టుకుని నగదును రికవరీ చేసిన ఎస్ఐ భారతి మరియు పోలీసు బృందానికి డీఎస్పీ డాక్టర్ టిడి యశ్వంత్ రివార్డులు అందజేశారు. ఒకటి మనము ఈరోజు కంప్యూటర్ ముందు దగ్గర డిఎస్పీ గారికి మెయిల్ చేస్తాం. అఫెండర్స్ క్రైమ్ నెంబర్ ఇన్వాల్వ్ అయ్యేది అది ప్రింట్అవుట్ చేస్తాం.
విజయపురం పిఎస్ లిమిట్స్లో 28/5/2021 తేదీన మనకు ఒక రాబరీ కేసు 47/21 క్రైమ్ నెంబర్ కింద మనం కట్టడం జరిగింది. అందులో ఈ గాండ్ల కంట్రీగా వైన్ షాప్ నుంచి సూపర్వైజర్ షణ్ముఖం మార్నింగ్ ఆ డబ్బులు తీసుకొని, ఏదైతే ముందు రోజు కలెక్షన్ ఉందో ఆ డబ్బులు తీసుకొని వెళ్తూ ఉండగా, అంటే పన్నూరు స్టేట్ బ్యాంక్లో యూజువల్గా వేస్తూ ఉంటాడు. అక్కడికి వేయడానికి తీసుకువెళ్తూ ఉండగా అక్కడ ఒక పాతబడిన ఒక ఫ్యాక్టరీ దగ్గర అతన్ని అడ్డగించి ఒక 3 వ్యక్తులు అతని దగ్గర ఉన్న 6,90,000 రూపాయలు డబ్బుల్ని అపహరించడం జరిగింది. అందులో భాగంగా మేము క్రైమ్ రిజిస్టర్ చేసి ఈరోజు అంటే నిన్న దాంట్లో ఉన్న ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 50 డేస్ ఇప్పటికి మనకి క్రైమ్ రిజిస్టర్ అయ్యి కూడా శేఖర్ గారు మరియు విజయపురం ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది, దాంతోపాటు మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ ఏఎస్ఐ రాజు గారు మరియు వారి టీం 50 డేస్ కంటిన్యూస్గా కష్టపడి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల వివరాలకు వస్తే వీళ్ళు ముగ్గురు కూడా అంటే ఇప్పుడు తమిళనాడు మరియు ఈ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఇట్లాంటి సిరీస్ ఆఫ్ అఫెన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు పేర్లు శరవణ, ఫస్ట్ ఏవన్ వచ్చేసరికి శరవణ అలియాస్ గుడ్లు. నగరి పట్టణ పరిధిలో ఓంశక్తి ఆలయం వద్ద కాలువ పనుల నిమిత్తం తవ్వకాలు చేయడంతో ప్రధాన రహదారిలో రాకపోకలు ఆగిపోయాయి. దీంతో దారిలోని దుకాణాలకు వ్యాపారం పూర్తిగా మందగించింది. ఇప్పటికే కోవిడ్ మహమ్మారితో దుకాణాలు మూసి ఉంచి నష్టాల పాలైన దుకాణదారులకు ప్రస్తుతం రోడ్డు పనుల కారణంగా మళ్లీ వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో దుకాణదారుల పరిస్థితి పుండుపై రోకటిపోట్లా మారింది. రోజుకు 100 రూపాయలు కూడా వ్యాపారం జరగని పరిస్థితి ఎదురైంది. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో నెలల కొద్దీ లాక్డౌన్ పాటించడం జరిగిందని, ఆ సమయంలో రోడ్డు తవ్వకం పనులు చేపట్టి ఉంటే ఎవరికి ఇబ్బందులు ఎదురయ్యేవి కావని దుకాణదారులు వాపోతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులు చేపట్టిన పనుల కారణంగా దుకాణదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. అధికారులు పనులు త్వరగా పూర్తి చేసి ప్రధాన రహదారిలో రాకపోకలకు వీలు కల్పించాలని దుకాణదారులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి సరియైన ప్రణాళికలు లేకుండా చేసిన పనులతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించుకున్న నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం పూర్తిగా నీట మునిగింది. ప్రణాళికా లోపంతో పాటుగా ఆగమేఘాల మధ్య లోతట్టు ప్రాంతంలో కనీస నిబంధనలు పాటించకుండా నిర్మించడంతో కార్యాలయం మొత్తం నీట మునిగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో స్లాబ్ పై నుండి వాటర్ లీక్ అవుతున్నాయి. రహదారులతో పాటు ముందున్న గార్డెన్లోకి వరద నీరు చేరి మొక్కలు పూర్తిగా మునిగిపోయాయి. కార్యాలయంలోని సెల్లార్లోకి భారీగా నీరు చేరి వాహనాల పార్కింగ్కు వీలు లేకుండా మారింది. వర్షపు నీరు, వరద నీటి సామర్థ్యం అంచనా వేయకుండానే లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించారని, అధికారుల పాలకుల పట్టింపు లేనితనంతో కోట్ల రూపాయలను లోతట్టు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని పలువురు విమర్శిస్తున్నారు.
కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడకు చెందిన రామ్కిషన్ బిజ్జు లోబడే తన మిత్రులతో కలిసి ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుదారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న తిర్యాని ఎస్ఐ రామారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక గిరిజన యువకులతో జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయవ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడనుందని, ఈ అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని, శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో మరియు ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు తో కూడిన వర్షాలు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 22 జూలై 2021 నైరుతి రుతుపవనాలు చురుగ్గా తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నాయి. అట్లాగే చూసుకుంటే భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు గ్రేటర్ దెన్ 20 సెంటీమీటర్స్ 1-2 చోట్ల నిర్మల్లో నమోదయ్యాయి. భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల, అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా నమోదవటం జరిగింది. అట్లాగే భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల నిజామాబాద్ జిల్లా, అట్లాగే భారీ వర్షాలు చాలా చోట్ల ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని, అట్లాగే కొన్ని చోట్ల సూర్యాపేట్, జగిత్యాల జిల్లాల్లో, 1-2 చోట్ల సిద్దిపేట్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లోని నమోదయ్యాయి. అత్యధికంగా నమోదైన వర్షపాతాలు చూసుకున్నట్లయితే 3 స్టేషన్స్లోని ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ గ్రేటర్ దెన్ 20 సెంటీమీటర్స్, 34 స్టేషన్స్లోని 12 నుండి 20 సెంటీమీటర్స్ మధ్యలో, 20 స్టేషన్స్ హెవీ రెయిన్ఫాల్ 7 సెంటీమీటర్స్ నుండి 12 సెంటీమీటర్ల మధ్యలో నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్పేషల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల, మోస్తారు వర్షాలు చాలా చోట్ల, భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల తెలంగాణ రాష్ట్రంలో నమోదవటం జరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా స్టేషన్స్లోని డిస్ట్రిక్ట్స్లో ఈ వర్షపాతం 6 నుంచి 7 డిగ్రీ సెల్సియస్ నార్మల్ కన్నా కూడా తక్కువగా నమోదవటం జరిగింది. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 24.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21.4 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. ఇక మనకి ఈ వర్షపాత వివరాలు ఈ మాన్సూన్ సీజన్ 1 జూన్ నుండి ఈ రోజు వరకు 22 జూలై వరకు చూసుకున్నట్లయితే 73% వరకు కూడా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అంటే లార్జ్ ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదవుతూ వస్తుంది. యాక్చువల్ రెయిన్ఫాల్ 487.5 మిల్లీమీటర్స్, నార్మల్ రెయిన్ఫాల్ 282.5 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే అత్యధికంగా నమోదైన వర్షపాతం రాజన్న సిరిసిల్ల 1556%, అంటే యాక్చువల్ వర్షపాతం 71.2% మిల్లీమీటర్లు, 4.3 మిల్లీమీటర్లు నార్మల్. అలాగే నిర్మల్లో చూసుకుంటే
177.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా నార్మల్ వర్షపాతం 11.7 మిల్లీమీటర్ల వర్షపాతం. డిపార్చర్ పర్సెంట్ ఉండ్రాజవరం మండలం గోస్తని నది కాలువ నీటి మట్టం పెంచడం వల్ల కాలువ ఓవర్ఫ్లో అవ్వడం, కాలువ పోటు వలన వర్షపు ప్రవాహానికి ఆటంకం ఏర్పడడంతో కాలువ సరిహద్దుల్లో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. వేలివెన్ను, కాల్దరి, దమ్మెన్ను, చిలకపాడు, మోర్త, సత్యవాడ గ్రామాల్లో వందలాది ఎకరాలు పంట చేలు నీట మునిగాయి. ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. విశాఖ అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసిన సింహాచలం దేవస్థానం భక్తుల రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీన ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 23వ తేదీన భక్తులు గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. కోవిడ్-19 నిబంధనల్లో భాగంగా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మేరకు గిరి ప్రదక్షిణకు భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో సింహగిరి నడక మార్గాలను మూసివేస్తారు. వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. 23న యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనాలు లభిస్తాయి. గిరి ప్రదక్షిణకు భక్తులను అనుమతించరు. 24 ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరాయంగా భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. మీరు ప్రెస్ అండి, మీరు ప్రెస్ ఇంత ఆంధ్రజ్యోతి చూసుకోవాలి. మళ్ళీ అన్నాలు పడి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రైన్ కోట్లను అందించిన సంఘ సేవకుడు దినేష్ ముదిరాజ్. వర్షాకాలంలో పోలీసులు 24 గంటల సేవలు అందిస్తున్నారన్న ఏసీపీ దేవేందర్. మంచిర్యాల జిల్లా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పర్యటన. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. నగరి ప్రభుత్వ వైన్ షాప్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల నుండి 5,30,000 రూపాయల రికవరీ. సిరిసిల్లలో పూర్తిగా నీట మునిగిన నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం. లోతట్టు ప్రాంతంలో కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శ. కొమరం భీం జిల్లా చింతలమంద్ర జలపాతంలో యువకుడి గల్లంతు. సెల్ఫీ దిగుతూ నీటి ప్రవాహానికి గల్లంతు. ఇవి ముఖ్యాంశాలు. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.